Hi, welcome to Parnika Maths. AP 10th class Maths ma third chapter pair of linear equations in two variables. లాస్ట్ వీడియోతో ఎక్సైజ్ 3.2 కంప్లీట్ అయిపోయింది కదా. ఈ వీడియోలో ఎక్సైజ్ 3.3 స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో. సాల్వ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ బై ద ఎలిమినేషన్ మెథడ్ అండ్ ద సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని ఎలిమినేషన్ మెథడ్ లో సబ్స్టిట్యూషన్ మెథడ్ లో రెండిట్లో సాల్వ్ చేయమన్నారు మా. మరి సాల్వ్ చేద్దామా. సబ్స్టిట్యూషన్ మెథడ్ అయితే ఎక్సైజ్ 3.2లో అన్ని ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేశారు కదా. మరి ఎలిమినేషన్ మెథడ్లో ఎలా చేయాలని ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ చెప్తాను, కేర్ఫుల్గా వినండి. ఎలిమినేషన్ అంటే ఎక్స్ని కానీ వైని కానీ ఎలిమినేట్ చేసేయాలి. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ని ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకుందాం. గివెన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 5. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. 2x minus 3y equals to 4. Let it be equation 2. ఇక్కడ చూడండి మా, ఎక్స్కి వైకి ఏం వాల్యూస్ లేవు. సో దీన్ని 2తో కానీ 3తో కానీ ఏదో ఒక దాంతో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎక్స్ కానీ వై కానీ ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి నేను 2తో మల్టిప్లై చేస్తున్నా, అప్పుడు ఎక్స్ ఎలిమినేట్ అయిపోతుంది కదా. ఈక్వేషన్ 1 ఇంటూ 2 అంటే 2తో మల్టిప్లై చేయడం అంటే మొత్తం ఈక్వేషన్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయండి. 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 5 2s 10. అర్థమైందా. మొత్తం ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేశారు. ఈక్వేషన్ 2 మాత్రం అలాగే రాసేసుకోండి. 2x మైనస్ 3y ఈక్వల్స్ టు 4. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవ్వాలంటే సింబల్స్ చేంజ్ అవ్వాలి కదా. సో ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, అలా మొత్తం ఈక్వేషన్కి సింబల్స్ చేంజ్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకదానికి సింబల్ చేంజ్ చేయకూడదు. చేంజ్ చేస్తే అన్నిటికీ చేయాలి. సో ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. అలా అన్నిటికీ చేంజ్ చేసిన తర్వాత ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్. ఇక్కడ 2y ఇప్పుడు ప్లస్ 3y, 3 4 5y. ఓకేనా. 10లో 4 పోతే ఎంత? 6. పెద్ద నెంబర్ సింబల్ ప్లస్. సో y ఈక్వల్స్ టు ఏమవుతుంది? 6/5. ఓకేనా. ఈ వాల్యూని ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సబ్స్టిట్యూటింగ్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 ఏంటది? ఎక్స్ ప్లస్ 5 y ఈక్వల్స్ టు 5. ఎక్స్ ప్లస్ y అంటే 6/5 ఇజ్ ఈక్వల్స్ టు 5. ఓకేనమ్మా. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 5 ప్లస్ 6/5 ఇటు సైడ్కి వస్తే మైనస్ 6/5. అవునా. ఎల్సిఎం తీసుకోండి. 5 5s 25 మైనస్ 6. అవునా. ఎక్స్ ఈక్వల్స్ టు 15. 15లో 6 మైనస్ చేస్తే 5 6 7 8 9. సో 19/5. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో రాద్దామా. therefore x ఈక్వల్స్ టు 19/5 y ఈక్వల్స్ టు 6/5. ఈజీగా ఉంది కదమ్మా. అర్థమైందా మీకు? మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ ఏదో ఒక దాన్ని ఎలిమినేషన్ అంటే ఎక్స్ని కానీ వైని కానీ ఫస్ట్ ఎలిమినేట్ చేసి ఒక వాల్యూ కనుక్కొని తర్వాత ఇంకో వాల్యూ కనుక్కోవడం అనమాట. దాన్నే ఎలిమినేషన్ మెథడ్ అంటారు. ఇక్కడ ఎక్స్ పక్కన ఏ వాల్యూ లేదు కాబట్టి మొత్తాన్ని 2తో మల్టిప్లై చేశాను. సో ఎక్స్ ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ అయిపోవడం వల్ల వై వాల్యూ వచ్చింది. ఈ వై వాల్యూని ఈక్వేషన్ 1 ఆర్ ఈక్వేషన్ 2 మీ ఇష్టం దేంట్లో అయినా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ కూడా వచ్చేస్తుంది. అంతే, ఎక్స్ వై వాల్యూస్ ఎంత ఈజీగా వచ్చేసాయి కదా. మరి సబ్స్టిట్యూషన్ మెథడ్లో ట్రై చేద్దామా. దీన్ని ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అలాగే అనుకోండి. ఈక్వేషన్ లేదంటే మళ్ళీ రాయినా. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 5. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా, ఈ ప్లస్ వై ఇటు సైడ్కి వెళ్తే మైనస్ వై, 5 మైనస్ వై. ఓకేనా. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. ఇంకో ఈక్వేషన్ ఏంటి? 2x మైనస్ 3y ఈక్వల్స్ టు 4. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? 2 ఇంటూ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి? 5 మైనస్ వై మైనస్ 3y ఈక్వల్స్ టు 4. 5 2s 10 మైనస్ 2y మైనస్ 3y ఈక్వల్స్ టు 4. అవునా. 3 4 5 మైనస్ 5y ఇజ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 10 ఇటు సైడ్కి వస్తే మైనస్ 10 మైనస్ 5y ఈక్వల్స్ టు 10లో 4 పోతే 6 మా, పెద్ద నెంబర్ సింబల్ మైనస్. సో ఈ మైనస్ క్యాన్సిల్. y ఈక్వల్స్ టు 6/5. ఈ y వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూటింగ్
y value in equation 1. ఏంటది? x ఈక్వల్స్ టు 5 మైనస్ y అంటే 5 మైనస్ 6/5. సేమ్ ఎల్సిఎం తీసుకోండి. సారీ 5 కదా, 5 5 25 మైనస్ 6, 25 మైనస్ 6 ఇక్కడ కూడా వచ్చింది కదా సేమ్. x ఈక్వల్స్ టు ఏమవుతుంది? 19/5. చూడండి, ఏ మెథడ్లో అయినా వాల్యూస్ సేమ్గా వస్తాయి. y ఈక్వల్స్ టు 6/5, x ఈక్వల్స్ టు 19/5. ఓకేనా? అర్థమైందా? దీంట్లో సెకండ్ వన్ చూద్దామా? అయితే సెకండ్ వన్ క్వశ్చన్ చూడండిమా. ఇక్కడ కూడా రెండు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఎలిమినేషన్ మెథడ్లో, సబ్స్టిట్యూషన్ మెథడ్లో, రెండు మెథడ్స్లో సాల్వ్ చేసి చూద్దామా? ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్. 3x + 4y is equals to 10. Let it be equation 1. 2x - 2y is equals to 2. Let it be equation 2. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో దీన్ని ఈక్వేట్ చేయాలంటే దీన్ని 2తో, దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2 2s 4 కదా. సో ఈక్వేషన్ 2ని 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుందా? సో ఈక్వేషన్ 1 ఇంప్లైస్, అలాగే రాసేసుకోండి, 3x + 4y is equals to 10. ఈక్వేషన్ 2ని 2తో మల్టిప్లై చేస్తున్నాం. ఏమవుతుంది? 2 2s 4x మైనస్ 2 2s 4y ఈక్వల్స్ టు 2 2s 4. ఇక్కడ ఏమన్నా సింబల్స్ చేంజ్ చేయాలా? అవసరం లేదు. +4y - 4y క్యాన్సిల్, 4 5 6 7, 10 + 4 14. x ఈక్వల్స్ టు 14/7, x ఈక్వల్స్ టు 7 2s 14. ఎంత సింపుల్గా ఎక్స్ వాల్యూ వచ్చేసింది కదా. దీన్ని తీసుకెళ్ళి ఏదైనా ఈక్వేషన్ మమ్మీ ఇష్టం, నేను సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 2 అంటున్నా. ఏంటది? ఈక్వేషన్ 2 ఏంటి? 2x - 2y = 2. సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 2 - 2y is equals to 2. -2y = 2. 2 2s 4 మా, +4 ఇటు సైడ్కి వస్తే -4, -2y = 4లో 2 పోతే 2, మైనస్ మైనస్ క్యాన్సిల్, y = 2/2, y = 1. ఎంత ఈజీగా వచ్చేసింది కదా. ఎలిమినేషన్, వైని ఎలిమినేట్ చేశాను. సో 2తో మల్టిప్లై చేస్తే y ఎలిమినేట్ అయింది, దాని నుంచి x వాల్యూ వచ్చింది. ఈ x వాల్యూని ఎనీ ఆఫ్ ద ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఓకేనా? ఈజీగా ఉంది కదా. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో చూద్దాం. సేమ్ అలాగే 3x + 4y is equals to 10. Let it be equation 1. 2x - 2y is equals to 2. Let it be equation 2. ఈక్వేషన్ 2ని సాల్వ్ చేస్తున్నాను. వైకి సాల్వ్ చేద్దాం. ఎందుకని? ఇక్కడ 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతుంది కదా, అప్పుడైతే సింపుల్గా అయిపోతుంది. ఎక్స్కి కూడా చేసుకోవచ్చు, వైకి సింపుల్గా అవుతుందని చేస్తున్నాం. సో -2y = ఏమవుతుంది? +2. ఈ +2x ఇటు సైడ్కి వస్తే -2x. నాకు మైనస్ వద్దు, ప్లస్ కావాలి. సో 2y ఏమవుతుంది? ఈ మైనస్తో మల్టిప్లై అయితే మైనస్ ఉండేది ప్లస్ అవుతుంది, ప్లస్ ఉండేది మైనస్ అవుతుంది. ఓకేనా? -2x + 2x అయింది, +2 -2 అయింది. సో y వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు? 2x - 2/2. అవునా? లెట్ ఇట్ బి ఈక్వేషన్ 3 అనుకుందాం. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3 ఇన్, దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి? నేను ఈక్వేషన్ 2ని సాల్వ్ చేశాను. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 1 ఏంటది? 3x + 4y is equals to 10. సో 3x + 4 × y వాల్యూ ఎంత? 2x - 2/2 is equals to 10. క్యాన్సిల్ చేయొచ్చా? 2 1s 2 2s. సో 3x + 2 2s 4x - 2 2s 4 is equals to 10. 4 5 6 7x is equals to 10. -4 ఇటు సైడ్కి వస్తే +4. సో 7x = 14. 7 1s 7 2s x = 2. ఇది మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది, 14/7. ఓకే కదా, అర్థమైంది కదా. ఇలా కూడా క్యాన్సిల్ చేసేయచ్చు మా డైరెక్ట్గా, 7 1s 7 2s అని. ఓకేనా? మళ్ళీ సబ్స్టిట్యూటింగ్ x = 2. ఆల్రెడీ వైకి వాల్యూ కనుక్కున్నాం కదా ఈక్వేషన్ 3లో. సో ఈక్వేషన్ 3 అనేద్దాం. డైరెక్ట్గా ఈజీ స్టెప్స్తో వస్తాయి. ఈక్వేషన్ 3లోనే చేయాలా మేడం? మేము ఈక్వేషన్ 1 ఆర్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయకూడదా? చేయొచ్చు మా, దేంట్లో సబ్స్టిట్యూట్ చేసినా వస్తుంది. నేను ఈక్వేషన్ 3 సింపుల్ అవుతుందని దాన్ని తీసుకున్నాం. సో y = ఏంటది? 2x - 2/2. సో 2 2s -2/2. సో ఏమవుతుంది? 4 - 2/2 that equals to 2/2 that equals to 1. Therefore y = 1.
చూడండి, రెండు మెథడ్స్లో సేమ్ ఆన్సర్ వచ్చిందా? ఎక్స్ ఈక్వల్స్ టు 2, వై ఈక్వల్స్ టు 1. అర్థమైంది కదమ్మా? ఈక్వేషన్ 2ని సాల్వ్ చేసుకొని దాని నుంచి వై వాల్యూ కనుక్కొని ఈ వై వాల్యూని ఈక్వేషన్ 1లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చింది. ఈ ఎక్స్ వాల్యూని దేంట్లో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 1, 2, 3. 2, 3 సేమే. 2ని సాల్వ్ చేస్తేనే 3 వచ్చింది, లేదా 1 మీ ఇష్టం. దేంట్లో సబ్స్టిట్యూట్ చేసినా వై వాల్యూ వచ్చేస్తుంది. చాలా ఈజీగా ఉంది కదా? అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా అయితే. అండ్ క్వశ్చన్ చూడండి మా ఏమిచ్చారు. 3x minus 5y minus 4 equals to 0 and 9x equals to 2y plus 7. దీన్ని ఎలిమినేషన్ మెథడ్లో సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్లో చూద్దామా. 3x minus 5y minus 4 equals to 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. ఇదేంటిది? 9x. ఈ ప్లస్ 2y ఇట్ సైడ్కి వస్తే మైనస్ 2y ప్లస్ 7 ఇట్ సైడ్కి వస్తే మైనస్ 7 is equals to 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. ఓకేనా? ఇక్కడ 3 3 is 9. సో ఈక్వేషన్ 1ని 3తో మల్టిప్లై చేస్తే సరిపోతుందా? ఈక్వేషన్ 1 ఇంటూ 3 చేయండి. ఏమవుతుంది? 3 3s 9x మైనస్ 5 3s 15y మైనస్ 4 3s 12 ఇజ్ ఈక్వల్స్ టు 0. లేదంటే ఈ మైనస్ 12 ఇటు సైడ్కి పంపించేసి ప్లస్ 12 ఎలా అయినా రాసుకోండి, నో ప్రాబ్లం. లేదా మళ్ళీ సాల్వ్ చేస్తామంటే సాల్వ్ చేసుకోండి. ఈక్వేషన్ 2 ఏంటది? 9x మైనస్ 2y మైనస్ 7 ఈక్వల్స్ టు 0. సింబల్స్ చేంజ్ చేయడమా. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే ప్లస్. ప్లస్ 9x మైనస్ 9x క్యాన్సిల్. 15 14 పోతే 13 మైనస్ 13y. పెద్ద నెంబర్ సింబల్ మైనస్. సో ఇక్కడ చూడండి, ఒకటి మైనస్ ఒకటి ప్లస్. సో సబ్ట్రాక్ట్ చేయాలి. 12లో 7 మైనస్ చేస్తే ఎంత? 3 4 5. సో ఏమవుతుంది? పెద్ద నెంబర్ సింబల్ మైనస్. సో మైనస్ 5 ఈక్వల్స్ టు 0. సో మైనస్ 13y ఈక్వల్స్ టు మైనస్ 5 ఇటు సైడ్కి వస్తే ప్లస్ 5. y ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా? ఈ మైనస్ ఇటు సైడ్కి పంపించేసండి. ఈ 13 మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. y ఈక్వల్స్ టు మైనస్ 5/13. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 ఆర్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూటింగ్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1, 3x మైనస్ 5y మైనస్ 4 ఈక్వల్స్ టు 0. అవునా? ఏమవుతుంది? 3x మైనస్ 5 y వాల్యూ మైనస్ 5/13 మైనస్ 4 ఈక్వల్స్ టు 0. అవునా? ఎల్సిఎం తీసుకుందామా. 13 ఎల్సిఎం. 13 3s 39 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 5s 25. ఇక్కడ దీనికి కూడా డినామినేటర్ లేదు కదా, సో క్రాస్ మల్టిప్లై అవుతుంది. 13 4s 52 ఈక్వల్స్ టు 0. సో డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. 0 ఇంటూ 13 అంటే 0 అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు 39x 25 52. ఒకదానికి మైనస్, ఇంకో దానికి ప్లస్. డిఫరెంట్ సింబల్స్ కాబట్టి ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. 12లో 5 మైనస్ చేస్తే ఎంతమా? 5 6 7. క్యారీ అని ఇచ్చేసాం. 4 4లో 2 పోతే 2. ఓకేనా? ఇప్పుడు ఇది ఏమవుతుంది? పెద్ద నెంబర్ సింబల్ మైనస్ 27 ఈక్వల్స్ టు 0. సో 39x ఈక్వల్స్ టు మైనస్ 27 ఇటు సైడ్కి వస్తే ప్లస్ 27. ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 27/39. ఇది దేంతో అయినా క్యాన్సిల్ అవుతుందా? 3తో చూడండి. 3 1s 3 3s 3 9s 27. సో therefore x ఈక్వల్స్ టు 9/13. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చూడండి వాల్యూస్ వచ్చేసాయా? మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 9 ఉంది సో దీన్ని 3తో మల్టిప్లై చేస్తే ఎక్స్ ఎలిమినేట్ అయిపోతుంది. y వాల్యూ వచ్చింది. ఈ y వాల్యూని మళ్ళీ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాం. ఇది మాత్రం దీనికి ఎల్సిఎం ఉంది కాబట్టి 5 5s 25 ఉంది. ఇదేంటంటే 13తో మల్టిప్లై అవుతాయి రెండు. అలా ఎల్సిఎం తీసుకున్న తర్వాత ఇది డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అయింది. 0 ఇంటూ 13 అంటే 0నే. సో సాల్వ్ చేస్తే వాల్యూ ఎక్స్ వాల్యూ వచ్చేసింది. XY వాల్యూస్ వచ్చేసాయి కదా. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్లో చూద్దాం. సబ్స్టిట్యూషన్ మెథడ్లో కూడా కొంచెం పెద్దగానే వస్తుందేమో. 3x మైనస్ 5y మైనస్ 4 ఈక్వల్స్ టు 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. 9x మైనస్ 2y, లేదంటే ఆల్రెడీ ఉండేదాన్ని తీసుకోండి 9x ఈక్వల్స్ టు 2y ప్లస్ 7. ఇక్కడ x ఈక్వల్స్ టు ఏమవుతుంది? 2y ప్లస్ 7. 9 మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ అయింది. ఓకేనా? దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. సింపుల్గా అయిపోతుంది కదా. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1.
ఆల్రెడీ ఇచ్చిన దాన్నే తీసేసుకుందాం. 9 మల్టిప్లై అవుతుంది, డివైడ్ అయింది. ఓకేనా? దాన్ని తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏంటది? 3x minus 5y minus 4 equals to 0. 3 into x, 2y plus 7 by 9 minus 5y minus 4 equals to 0. ఓకేనా? 3 1s 3 3s అమ్మ. సో ఇప్పుడు ఏంటి? 3ని ఎల్సిఎంగా తీసుకుందాం. 3 ఆల్రెడీ ఉంది కాబట్టి 2y plus 7 అలాగే వస్తుంది. దీనికి లేదు కాబట్టి మల్టిప్లై అవుతుంది. 5 3s 15y, 4 3s 12 ఈక్వల్స్ టు 0. ఓకేనా? 15లో 2 పోతే ఎంత? 13 మైనస్ 13y. 12లో 7 మైనస్ చేయండి. 12లో 7 పోతే ఎంత? 3 4 5. సో పెద్ద నెంబర్ సింబల్ మైనస్ 5 ఈక్వల్స్ టు 0. ఇక్కడ డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. 0 ఇంటూ 3 అంటే 0 అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? మైనస్ 13y ఈక్వల్స్ టు మైనస్ 5, ఇటు సైడ్కి వెళ్తే ప్లస్ 5y ఈక్వల్స్ టు మైనస్ 5/13. చూడండి, సేమ్ వాల్యూ వచ్చిందా? ఓకే, దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూటింగ్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఏంటి మేడం, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయకూడదా? అలా ఏం లేదు మా, మీ ఇష్టం, ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ సాల్వ్ చేసాం కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. లాస్ట్ ప్రాబ్లంలో కూడా మీకు చెప్పాను, ఇలా సబ్స్టిట్యూట్ చేసినా వస్తుంది. కానీ ఆల్రెడీ వైకి వాల్యూ కనుక్కున్నాం కదా ఈక్వేషన్ 3లో. సో ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది, అంతే. అలా చేయకూడదని అయితే ఏం లేదు. ఈక్వేషన్ 2 ఏంటది? x ఈక్వల్స్ టు 2y ప్లస్ 7/9. సో సాల్వ్ చేయండి మా. 2 ఇంటూ y minus 5/13 plus 7/9. ఓకేనా? ఇది ఏమవుతుంది చూడండి, మైనస్ 10/13 ప్లస్ 7/9 మా. ఇక్కడ 13 ఎల్సిఎం తీసుకోండి. మైనస్ 10 ప్లస్ 13 7s. ఎవరికైనా మల్టిప్లికేషన్స్ రాకపోతే ఇలా అయినా చేసుకోండి మా. డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు చేయండి, నో ప్రాబ్లం. 10 దాకానే నేర్చుకోండి. తర్వాత రాకపోతే జస్ట్ మల్టిప్లై చేసుకోవచ్చు. 7 3s 21, 7 1s 7, 8 9. ఓకేనా? 13 7s 91/9. ఓకేనా? ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి, 91లో 10 మైనస్ చేయండి, 81. అంతేనా? 81/9 ఇంటూ 13. మొత్తానికి ఎల్సిఎంఏ కాబట్టి కింద డినామినేటర్లో రాసేసుకున్నాను. ఓకే కదా? అర్థమైందా? ఇప్పుడు 9తో క్యాన్సిల్ చేయొచ్చా? 9 9s 81. Therefore, x equals to 9/13. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్లో కొంచెం స్టెప్స్ ఎక్స్ట్రా, కానీ ఈజీగానే ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ 9x ఇచ్చారు కాబట్టి సో ఎక్స్ని కామన్ తీసేసాను. ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వచ్చింది. ఈ y వాల్యూని మళ్ళీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే x వాల్యూ వచ్చేసింది. చూడండి, సేమ్ వాల్యూయా? అర్థమైందా? దీంట్లో లాస్ట్ ప్రాబ్లమా, అదేంటో చూద్దామా మరి. క్వశ్చన్ చూడండి, ఇలా ఇచ్చారు కదా. ఫస్ట్ ఇవి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుందాం. ఇచ్చిన ఫస్ట్ దాన్ని ఏం చేద్దాం? 3 2s 6 కదా. సో 6 ఎల్సిఎం తీసేసుకోండి. ఇది సాల్వ్ చేయండి, ఏమవుతుంది? 6 ఎల్సిఎం తీసుకుంటే x/2 ఇంటూ 6 అవుతుంది మా. 2 1s 2 3s, సో 3x ప్లస్ 2y/3 ఇంటూ 6, 3 1s 3 2s 2 2s 4y ఈక్వల్స్ టు -1. ఓకేనా? ఇప్పుడు ఇది ఏమవుతుంది? 3x ప్లస్ 4y ఇజ్ ఈక్వల్స్ టు 6. డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. 6 1s 6. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్స్ అనుకుందాం. ఓకేనా? దీన్ని కూడా అలాగే సాల్వ్ చేయండి. 3 ఎల్సిఎం తీసుకోండి. 3x మైనస్ y ఈక్వల్స్ టు 3. సో 3x మైనస్ y ఇజ్ ఈక్వల్స్ టు 3 3s 9. ఓకేనా? ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇది రెండిటికి కామన్ మా, ఈ రెండు స్టెప్స్ అనేది. ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్లో చూద్దాం. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 చూడండి. x ఎలాగో 3x 3x క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో డైరెక్ట్గా ఈక్వేషన్ 1 అలాగే రాస్తున్నాను. 3x ప్లస్ 4y ఈక్వల్స్ టు -6. ఈక్వేషన్ 2 కూడా అలాగే రాసేసుకోండి. 3x మైనస్ y ఈక్వల్స్ టు 9.
జస్ట్ సింబల్స్ చేంజ్ చేస్తే సరిపోతుంది. సో సబ్ట్రాక్షన్, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్. ఓకేనా? ప్లస్ 3x మైనస్ 3x క్యాన్సిల్, 4 + 1 5y ఇజ్ ఈక్వల్స్ టు 9 + 6 15 మైనస్ 15. రెండింటికి మైనస్ సింబల్ ఏమో, సో యాడ్ చేసాం. సో y ఈక్వల్స్ టు ఏమవుతుంది? 5 1s 5 3s, లేదంటే ఇంకో స్టెప్ రాసుకోండి. ఓకేనా? y వాల్యూ వచ్చేసిందా? దీన్ని తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి మా. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయనా? సబ్స్టిట్యూటింగ్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2 ఏంటది? 3x మైనస్ y ఈక్వల్స్ టు 9. సో ఏమవుతుంది? 3x మైనస్ ఆఫ్ y మైనస్ 3 ఈక్వల్స్ టు 9. సో 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇజ్ ఈక్వల్స్ టు 9. సో 3x ఈక్వల్స్ టు 9 ప్లస్ 3 ఇటు సైడ్కి వస్తే మైనస్ 3. అర్థమవుతుందా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, ప్లస్ 3 ఇటు సైడ్కి వస్తే మైనస్ 3 అయింది. 3x ఈక్వల్స్ టు 9లో 3 పోతే ఎంతమా? 6. x ఈక్వల్స్ టు ఏమవుతుంది? 6/3. x ఈక్వల్స్ టు ఎంత? 3 2s 6. సో xy వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ చూద్దామా? సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఇక్కడ y కామన్ తీసేయడం ఈజీ కదా. దీన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 2 ఇంప్లైస్ ఏంటది? మైనస్ y ఈక్వల్స్ టు 9, ఈ ప్లస్ 3x ఇటు సైడ్కి వస్తే మైనస్ 3x. సో y ఈక్వల్స్ టు ఏమవుతుంది? సింబల్స్ చేంజ్ అవుతాయి. 3x మైనస్ 9. ఓకేనా? మైనస్ ఉండేది ప్లస్, ప్లస్ ఉండేది మైనస్. దీన్ని ఈక్వేషన్ 3 అనుకోండి. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2ని తీసుకొని సాల్వ్ చేస్తారు కాబట్టి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. 3x ప్లస్ 4y ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ 6. ఓకేనా? ఏమవుతుంది చూడండి. ఇప్పుడు 3x ప్లస్ 4 ఇంటూ y అంటే 3x మైనస్ 9 ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ 6. 3x ప్లస్ 4 3s 12, 9 4s 36 ఈక్వల్స్ టు మైనస్ 6. 12 13 14 15x ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ 6. మైనస్ 36 ఇటు సైడ్కి వస్తే ప్లస్ 36. సో 15x ఈక్వల్స్ టు 36లో 6 పోతే ఎంతమా? 30. అవునా? సో x ఈక్వల్స్ టు ఏమవుతుంది? 30/15. సో x ఈక్వల్స్ టు 15 2s అమ్మా, x ఈక్వల్స్ టు 2. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూటింగ్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3 ఏంటది? y ఈక్వల్స్ టు 3x మైనస్ 9, దట్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 2 మైనస్ 9. 6 మైనస్ 9 దట్ ఈక్వల్స్ టు 9లో 6 పోతే 3 మా, పెద్ద నెంబర్ సింబల్ మైనస్. సో y ఈక్వల్స్ టు మైనస్ 3. అవునా? x ఈక్వల్స్ టు 2. సేమ్గా వచ్చిందా? అర్థమైంది కదమ్మా. ఇక్కడ y సింపుల్గా వచ్చేస్తుంది కాబట్టి yకి వాల్యూ కనుక్కున్నాం ఈక్వేషన్ 2 నుంచి. దాన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసా. సో x వాల్యూ వచ్చింది. ఈ x వాల్యూని మళ్ళీ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వచ్చింది. ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్లో ఏదో ఒక దాన్ని ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 3x ఉంది. జస్ట్ సింబల్స్ చేంజ్ చేస్తే y వాల్యూ వచ్చేసింది. ఈ y వాల్యూని ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చుమా. నేను ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ వచ్చేసింది. అర్థమైందమ్మా? దీంతో ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రాబ్లమ్స్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.